యొక్క రికార్డు వీడియో అన్నది చేయడం. తర్వాత మనకి రికార్డ్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్. చూడండి, వన్స్ ఫార్మా ఇండస్ట్రీస్లో మనకి ప్రమాదకరమైన కెమికల్స్ రా మెటీరియల్స్ కింద వాడతారు. ఫినిష్డ్ ప్రొడక్ట్ అంటే టాబ్లెట్ యొక్క పేస్ట్ వస్తుంది, తద్వారా ఒక ప్రమాదకరమైన వ్యర్థం కూడా వస్తుంది. దాన్ని ఈటీపీ స్లెడ్జ్ అని అంటారు. ఆ ఈటీపీ స్లెడ్జ్ని ఏ రకంగా డిస్పోజ్ చేస్తున్నారు, పర్యావరణానికి హాని కలిగించకుండా, దానికి సంబంధించిన రికార్డు. నెక్స్ట్, రికార్డ్స్ ఆఫ్ గ్యాసెస్ ఎమిషన్ అండ్ ఎఫ్లుయెంట్ డిశ్చార్జెస్ టు ది ఎన్విరాన్మెంట్. ఆ ప్రమాదకరమైన వాయువుల యొక్క ఉద్గారము, విసర్జనాలు ఉంటాయి కదా, ఏ రకంగా డిశ్చార్జ్ చేస్తున్నారు ఎన్విరాన్మెంట్లో, వాటికి సంబంధించిన రికార్డ్స్. హౌస్ కీపింగ్ ఇన్స్పెక్షన్ రికార్డ్స్. హౌస్ కీపింగ్ అంటే వాట్ ఆర్ ది 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ హౌస్ కీపింగ్? హౌస్ కీపింగ్, ఎనీబడి? వాట్ ఆర్ ది 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ హౌస్ కీపింగ్? ఓకే ఓకే, డోంట్ వరీ. 5 ప్రిన్సిపల్స్ అంటే సార్ట్, సెట్ ఇన్ ఆర్డర్, షైన్, స్టాండర్డైజ్, సస్టైన్. దానికి అనుగుణంగా హౌస్ కీపింగ్ యాక్టివిటీస్ అవుతున్నాయా లేదన్నది మనకి ఎగ్జామిన్ చేస్తారు. నెక్స్ట్, మినిట్స్ ఆఫ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్. అంటే సేఫ్టీ కమిటీ మెంబర్స్ యొక్క మీటింగ్స్, వీళ్ళకి మేనేజ్మెంట్ తోటి అవుతుంటాయి, చైర్పర్సన్ తోటి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ తోటి. వాళ్ళ మినిట్స్ ఆఫ్ మీటింగ్, సమావేశాంశాలు సంబంధించిన రికార్డులు తెప్పించుకొని ఎగ్జామిన్ చేస్తారు. స్టాట్యుటరీ లైసెన్స్ అండ్ అప్రూవల్స్ అంటే గవర్నమెంట్ సంబంధించిన లైసెన్స్, శాసనబద్ధమైన లైసెన్స్, ఫర్మ్ రిజిస్ట్రేషన్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్, టెలిఫోన్ కనెక్షన్స్, ఇవన్నీ. తర్వాత రికార్డ్స్ ఆఫ్ ప్రీవియస్ ఆడిట్ అండ్ సేఫ్టీ అనాలిసిస్, అంతకుముందు సంబంధించిన రికార్డ్స్, ప్రీవియస్ సేఫ్టీ ఆడిట్ సంబంధించిన రికార్డ్స్, ప్లస్ భద్రతాపరమైన విశ్లేషణ సంబంధించిన రికార్డ్స్ ఎగ్జామిన్ చేస్తారు. నెక్స్ట్, మనకి రికార్డ్స్ ఆఫ్ ఎనీ మోడిఫికేషన్ క్యారీడ్ అవుట్ ఇన్ ఎ ప్లాంట్ ఆర్ ప్రాసెస్. అంటే ఆ ప్లాంట్లో కానీ ప్రక్రియలో కానీ ఏదైనా మార్పులు చేర్పులు జరుగుతున్నాయా, వాటికి సంబంధించిన రికార్డ్స్. తర్వాత మెయింటెనెన్స్ ప్రొసీజర్స్ అండ్ రికార్డ్స్. జనరల్గా ప్రతి ఎక్విప్మెంట్కి, స్టాటిక్ ఎక్విప్మెంట్, రోటరీ ఎక్విప్మెంట్, యాజ్ వెల్ యాజ్ అ మొబైల్ ఎక్విప్మెంట్ యొక్క ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ యొక్క రికార్డ్స్ తెప్పించుకొని అవి కూడా ఎగ్జామిన్ చేస్తారు. ఓకే, కమింగ్ టు ది ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎక్విప్మెంట్ క్యాలిబ్రేషన్ అండ్ టెస్టింగ్ రికార్డ్స్. జనరల్గా పైప్ లైన్లో మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, మనకి గేజెస్ ఉంటాయి, వాటికి సంబంధించిన పరికరాలు, వాటి యొక్క గణాంకం ఏ రకంగా అవుతుంది, వాటి యొక్క టెస్టింగ్ పరీక్ష సంబంధించిన రికార్డ్స్ అన్ని ఇన్స్పెక్షన్ చేస్తారు. ప్లాంట్ షట్ డౌన్ అండ్ మెయింటెనెన్స్ ప్రొసీజర్, ఎప్పుడు ప్లాంట్ టోటల్గా షట్ డౌన్ చేసి నిర్వహించారు, వాటికి సంబంధించిన రికార్డ్స్. ఇన్ సర్వీస్ ఇన్స్పెక్షన్ మాన్యువల్స్, రికార్డ్స్ ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ మెటీరియల్ హ్యాండ్లింగ్. మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్స్ ఏంటి, ఫోర్క్ లిఫ్ట్స్, క్రేన్స్, ఈఓటీ క్రేన్స్, టవర్ క్రేన్స్ అన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఇన్స్పెక్షన్ మాన్యువల్స్, రికార్డ్స్ తెచ్చుకొని ఇన్స్పెక్షన్ చేస్తారు. నెక్స్ట్, ఓహెచ్ఎస్ బడ్జెట్, ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ బడ్జెట్, సంవత్సరానికి ఎంత కేటాయిస్తున్నారు అన్నది కూడా చూస్తారు. సపోజ్ ఎంత 1 crore 2 crores పెట్టారనుకోండి, ఆ బడ్జెట్ అంతా యూటిలైజ్ చేస్తున్నారా లేదా అని కూడా చెక్ చేస్తారు. నెక్స్ట్, ఇన్స్పెక్షన్ బుక్స్ అండ్ అదర్ స్టాట్యుటరీ రికార్డ్స్, ఇతర న్యాయ సంబంధించమైన శాసనబద్ధమైన రికార్డ్స్, గవర్నమెంట్ లైసెన్స్, ఇన్స్పెక్షన్ బుక్స్ అవన్నీ తెచ్చుకొని ఇన్స్పెక్షన్ చేస్తారు. నెక్స్ట్, ప్రొసీజర్ ఫర్ సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్, అంటే ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క రవాణా ఏ రకంగా చేస్తున్నారు, వాటి యొక్క విధానాలు, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ తెప్పించుకొని చదువుతారు. ఓకే, నేను చూడండి మొత్తం 30 ఇచ్చాను టోటల్గా. మనం జస్ట్ ఒక 20% కూడా చదువుకోలేదు. మీరు జనరల్గా ఎక్స్టర్నల్ ఓహెచ్ఎస్ టీమ్, ఎంఏహెచ్ యూనిట్ ఒక టీం మెంబర్ అయితే మీకు నాలెడ్జ్ ఇట్ షుడ్ బి ఇన్ఫినిటీ, అనంతం వస్తుంది. ఓకేనా, మనం ఏదో 20% 30% డిస్కస్ చేసుకున్నాం అంతే. యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి రాస్తే చాలు. యాజ్ పర్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎంతైనా రాసుకోవచ్చు.
జనరల్గా కాంపిటేటివ్ పర్సన్స్ సేఫ్టీ ఆడిట్ మా ఫార్మా ఇండస్ట్రీస్లో ఉండే మేనేజర్ క్యాడర్లో ఉన్న వాళ్ళకి ఈ సేఫ్టీ ఆడిట్, ఎక్స్టర్నల్ సేఫ్టీ ఆడిట్ టీం గురించి బాగా తెలుస్తుంది, వాళ్ళైనా రాసుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఏంటి క్వశ్చన్ ప్యాటర్న్? వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేఫ్టీ ఆడిట్? లిస్ట్ అవుట్ ది రికార్డ్స్ టు బి ఎగ్జామిన్ డ్యూరింగ్ సేఫ్టీ ఆడిట్. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైప్స్ ఆఫ్ సేఫ్టీ ఆడిట్స్ రాసిన తర్వాత మొత్తం టైప్స్ ఆఫ్ రికార్డ్స్ టు బి ఎగ్జామిన్ డ్యూరింగ్ సేఫ్టీ ఆడిట్గా ఆల్మోస్ట్ ఒక 30 ఇచ్చాను. 30లో మీరు అట్లీస్ట్ ఒక 23 రాయగలిగితే జస్ట్ యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఓకే, నెక్స్ట్ ఇది సేఫ్టీ ఆడిట్ శాంపిల్ చెక్ లిస్ట్. సేఫ్టీ ఆడిట్ చేసే ముందు టీమ్ బేస్డ్ సేఫ్టీ ఆడిట్ మనకి ఏ రకంగా చెక్ లిస్ట్ చూడవలసిన అంశాలు ఉంటాయి. ఫస్ట్ ది ఓహెచ్ఎస్ పాలసీ, ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ పాలసీ అనుగుణంగా ఫస్ట్ చెక్ లిస్ట్ ఏంటి మనకి, డస్ ద ఆర్గనైజేషన్ హ్యావ్ ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ పాలసీ ఉందా లేదా చెక్ చేయాలి. హెచ్ఎస్సి పాలసీ అంటారు దీన్ని. ప్రతి కంపెనీకి ఒక హెచ్ఎస్సి పాలసీ ఉండాలి. వెన్ ఓహెచ్ఎస్ పాలసీ ఇస్ డిక్లేర్డ్ అడాప్టెడ్, ఎప్పుడు ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ పాలసీ ప్రకటించారు, దత్తత తీసుకున్నారు. వెదర్ ఓహెచ్ఎస్ పాలసీ రివ్యూడ్ పీరియాడికల్లీ, ఇది పీరియాడికల్లీ సమీక్షిస్తున్నారా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. హూ హ్యాస్ సైన్ ది ఓహెచ్ఎస్ పాలసీ, జనరల్ గా చైర్ పర్సన్ కానీ మేనేజింగ్ డైరెక్టర్ కానీ సంతకం పెడతాడు. ఓకే, ఆ పర్టికులర్ ఓహెచ్ఎస్ పాలసీ మీద ఎవరు సంతకం పెడుతున్నారు అన్నది చెక్ చేయడం. నెక్స్ట్ ఓహెచ్ఎస్ ఆర్గనైజేషన్ సెటప్, ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సెటప్లో ఫస్ట్ సేఫ్టీ డిపార్ట్మెంట్, సెకండ్ వన్ సేఫ్టీ కమిటీ, థర్డ్ సేఫ్టీ బడ్జెట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓహెచ్ఎస్ ఆర్గనైజేషన్ సెటప్లో సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏంటి మనకి, డస్ ద ఫ్యాక్టరీ హ్యావ్ ఎ సేఫ్టీ డిపార్ట్మెంట్ అండ్ వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది సేఫ్టీ డిపార్ట్మెంట్. ఆ ఫ్యాక్టరీకి అసలు సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉందా, వాళ్ళ యొక్క బలం ఏంటి అన్నది చెక్ చేసుకోవాలి. ఎవరు, సేఫ్టీ ఆడిట్ టీమ్, ఎక్స్టర్నల్ సేఫ్టీ ఆడిట్ టీమ్. చూడండి, వెదర్ ది సేఫ్టీ ఆఫీసర్స్ ఆర్ క్వాలిఫైడ్ యాజ్ పర్ స్టాట్యూస్, అంటే శాసనాలు అనుగుణంగా ఆ సేఫ్టీ ఆఫీసర్స్ అందరూ క్వాలిఫైడ్ పర్సన్సా కాదా. అంటే వాట్ ఈస్ ద మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ సేఫ్టీ ఆఫీసర్స్, ఎనీ బీటెక్, బిఎస్సి ఆర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎనీ ఇంజనీరింగ్ విత్ ఎస్బిటిటి ఇండస్ట్రియల్ సేఫ్టీ అయి ఉండాలన్నమాట. అది యాజ్ పర్ రూల్ అనుగుణంగా, దానికి అనుగుణంగా ఉన్నారా లేదా. నెక్స్ట్ మనకి, డస్ ది హెడ్ ఆఫ్ ది సేఫ్టీ డిపార్ట్మెంట్ రిపోర్ట్ టు ది చీఫ్ ఎగ్జిక్యూటివ్, అంటే మీ యొక్క జనరల్ మేనేజర్, సేఫ్టీ డిపార్ట్మెంట్ యొక్క జనరల్ మేనేజర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్కి డైరెక్ట్గా రిపోర్ట్ చేస్తున్నాడా లేదా అన్నది తనిఖీ చేసుకోవడం. తర్వాత సెకండ్ సేఫ్టీ కమిటీ మెంబర్స్. సేఫ్టీ కమిటీ మెంబర్స్ ఎవరు ఉంటారు, ఆపరేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన మేనేజరు, మెయింటెనెన్స్ కంపెనీ సంబంధించిన ఒక మేనేజర్, అలాగా మంచి హై ప్రొఫెషనల్స్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ కింద ఉంటారు. వీళ్ళు ఏంటి, మేనేజ్మెంట్ తోటి సమావేశ అంశాలు జరిపి వాళ్ళకి సంబంధించిన అన్సేఫ్ యాక్ట్స్, అన్సేఫ్ కండిషన్స్ ఏదైనా ఉంటే సమావేశ అంశాల్లో కూర్చొని మాట్లాడి దానికి సంబంధించిన బడ్జెట్ రిలీజ్ చేసుకుంటారు. కమింగ్ టు ది సేఫ్టీ కమిటీస్, మనకి డస్ ద ఫ్యాక్టరీ హ్యావ్ ఎ సేఫ్టీ కమిటీ, ఆ సేఫ్టీ కమిటీ మెంబర్స్ ఆ ఫ్యాక్టరీకి ఉన్నారా లేదా. హౌ ద మెంబర్స్ ఆఫ్ సేఫ్టీ కమిటీ సెలెక్టెడ్, ఆ సేఫ్టీ కమిటీ మెంబర్స్ని ఏ రకంగా సెలెక్ట్ చేశారు, ఎలెక్ట్ చేశారా, నామినేట్ చేశారా, అంటే మేనేజ్మెంట్ నియమించిందా, ఎన్నికల ద్వారా ఎన్నుకున్నారా. ఆర్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది కమిటీ ఇంప్లిమెంటెడ్, అంటే సేఫ్టీ కమిటీ మెంబర్స్ ఇచ్చిన సిఫార్సులు మేనేజ్మెంట్ సమర్థవంతంగా అమలు చేస్తుందా లేదా అన్నది చెక్ చేయాలి. ఆర్ ది మినిట్స్ ఆఫ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్ సర్క్యులేటెడ్ అమంగ్ ది మెంబర్స్, ప్రతి మెంబర్కి సేఫ్టీ కమిటీ మీటింగ్స్ విత్ మేనేజ్మెంట్ సంబంధించిన మినిట్స్ ఆఫ్ మీటింగ్, అంటే సమావేశ అంశాల యొక్క ఫార్మ్ అందరి ఎంప్లాయీస్కి సర్క్యులేట్ అవుతుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సేఫ్టీ బడ్జెట్. చూడండి, వాట్ ఈస్ ద యాన్యువల్ సేఫ్టీ బడ్జెట్, సంవత్సరానికి ఎంత సేఫ్టీ బడ్జెట్ కేటాయిస్తున్నారు. నెక్స్ట్, హౌ మచ్ పర్సెంటేజ్ ఈస్ దిస్ బడ్జెట్ ఆఫ్ ది టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ ది కంపెనీ, అంటే ఆ పర్టికులర్ టోటల్ టర్న్ ఓవర్ అంటే చెల్లింపుల యొక్క మన చలామణి అయ్యే మూలధనానికి
సేఫ్టీ బడ్జెట్ ఎంత పర్సంటేజ్ ఉంది అన్నది చెక్ చేసుకోవడం. హౌ మచ్ బడ్జెట్ హ్యాస్ బిన్ యూటిలైజ్డ్ టిల్ డేట్, ఎంత బడ్జెట్ ఈ స్టిల్ డేట్ వరకు యూటిలైజ్ చేసుకున్నారు. డస్ దిస్ బడ్జెట్ గెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ ది కంపెనీ. ఈ సేఫ్టీ బడ్జెట్ యాన్యువల్ రిపోర్ట్ సంవత్సరానికి నివేదికలు ఇస్తారు కదా, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో ఈ పర్టికులర్ సేఫ్టీ బడ్జెట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందా లేదా. వాట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫర్ లాస్ట్ 5 years, లాస్ట్ 5 years బట్టి ఏ రకంగా ఖర్చు పెడుతున్నారు, ఇది సేఫ్టీ బడ్జెట్. సెకండ్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కమింగ్ టు ది థర్డ్, సేఫ్టీ మాన్యువల్. సేఫ్టీ మాన్యువల్ ఏంటి? ఈజ్ ద సేఫ్టీ మాన్యువల్ ఈజ్ ప్రిపేర్డ్ అండ్ రివ్యూడ్ పీరియాడికల్లీ. భద్రతాపరమైన మాన్యువల్స్ తయారు చేస్తున్నారా, సమీక్షిస్తున్నారా రెగ్యులర్గా. డస్ ద సేఫ్టీ మాన్యువల్ అడిక్వేట్లీ అడ్రస్ ఆల్ హజార్డ్స్ ఇన్ ది ప్లాంట్. ఆ భద్రతాపరమైన మాన్యువల్ ఆ ప్లాంట్లో ఉండే సంభావ్య ప్రమాదాల గురించి ప్రసంగిస్తుందా, తెలియజేస్తుందా అన్నది చెక్ చేసుకోవడం. ఆర్ ఎంప్లాయీస్ మేడ్ అవేర్ ఆఫ్ సేఫ్టీ రూల్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్డ్ ఇన్ సేఫ్టీ మాన్యువల్. ఆ సేఫ్టీ మాన్యువల్స్లో ఉండే రూల్స్ అనుగుణంగా ఆ ఎంప్లాయీస్ అవగాహన కలిగి ఉన్నారా, ఆ సేఫ్టీ మాన్యువల్స్లో ఉండే రూల్స్ అనుగుణంగా ఆ పర్టికులర్ ఎంప్లాయీస్ పాటిస్తున్నారా అన్నది చెక్ చేసుకోవడం. నెక్స్ట్, ప్లాంట్ మోడిఫికేషన్ ప్రొసీజర్. వాట్ ఈస్ ద సిస్టమ్ ఫర్ ఎఫెక్టింగ్ ఎనీ చేంజ్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ ప్లాంట్ ఎక్విప్మెంట్ ఆర్ ప్రాసెస్. అంటే ఏదైనా వ్యవస్థ ప్రభావితం చెందుతుందా, ఆ ప్రస్తుతం ఉండే ప్లాంట్లో పరికరాల ప్రక్రియలకి ఏదైనా వ్యవస్థ వలన ప్రభావితం చెందుతున్నాయా అన్నది తనిఖీ చేయడం. వెదర్ ది పైపింగ్, P&I అంటే పైపింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డయాగ్రామ్ అండ్ అదర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఆర్ అప్లోడెడ్ అకార్డింగ్లీ. జనరల్గా పైపింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డయాగ్రామ్ అన్నది ఆయిల్ అండ్ గ్యాస్ సేఫ్టీలో ఉంటుంది. ఇది కొద్దిగా డెప్త్ ఉండాలి, పైపింగ్ ఇంజనీర్ వాళ్ళకి తెలుస్తుంది. అంటే టోటల్ బ్లూ ప్రింట్ డ్రాయింగ్లో పైపింగ్ లైన్స్ ఎక్కడ వెళ్తున్నాయి, ఎక్కడెక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ పెట్టారు, వాటి డయాగ్రామ్స్ అన్నది ఒక బ్లూ ప్రింట్ డ్రాయింగ్లో సాఫ్ట్ కాపీ రూపంలో అయినా హార్డ్ కాపీ రూపంలో అయినా ఉంటుంది. మనకి ఏదైనా పైపింగ్ ఇన్స్ట్రుమెంటేషన్స్ మార్చినప్పుడు దానికి అనుగుణంగా ఆ బ్లూ ప్రింట్ డ్రాయింగ్లో కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారా అన్నది చెక్ చేసుకోవాలి. ఓకే, P&I ఈజ్ నథింగ్ బట్ పైపింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. తర్వాత సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, దీన్ని SOP అని అంటారు. సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటే ఆర్ రిటర్న్ సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అవైలబుల్ ఫర్ ఆల్ ఆపరేషన్స్. అన్ని ప్రమాదకరమైన కార్యకలాపాలకి సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయా లేదా. నెక్స్ట్, ఆర్ సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రివ్యూడ్ అండ్ అప్డేటెడ్. ఎప్పటికప్పుడు SOPలు సమీక్షిస్తున్నారా, అప్డేటెడ్ అంటే నవీకరిస్తున్నారా. చూడండి, వెదర్ ది కన్సర్న్డ్ సెక్షన్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ప్రిపేర్ సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ జాయింట్లీ. అంటే ఆ పర్టికులర్ యూజర్ డిపార్ట్మెంట్, సేఫ్టీ డిపార్ట్మెంట్ కలిపి జాయింట్గా SOP ఆపరేషన్లు ప్రిపేర్ చేస్తున్నారా. జనరల్గా ఇద్దరు కలిపి ప్రిపేర్ చేయాలి, రెండు డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. SOP విధానాలు డెవలప్ చేయడంలో యూజర్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ మన సేఫ్టీ డిపార్ట్మెంట్ రెండింటి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. హ్యావ్ ది వర్కర్స్ బీన్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ది కన్సిక్వెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ టు అబ్జర్వ్ సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. అంటే సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మనకి తెలియకపోవడం వలన, దానికి అనుగుణంగా పనిచేయకపోవడం వలన ఏ రకమైన భయంకరమైన పరిమాణాలు ఎదురవుతాయి అన్న విషయాలు వర్కర్కి సమాచారం ఇస్తున్నారా లేదా అన్నది చెక్ చేయడం. నెక్స్ట్, మనకి వర్క్ పర్మిట్ సిస్టమ్, పని అనుమతి పత్రం. వాట్ ఆర్ ది టైప్ ఆఫ్ పర్మిట్స్ ఎగ్జిట్స్ ఇన్ ది ఫ్యాక్టరీ. మీ ఫ్యాక్టరీలో ఎన్ని రకాల వర్క్ పర్మిట్స్ ఉన్నాయి అన్నది చెక్ చేసుకోవడం. ఈజ్ ది రెస్పాన్సిబిలిటీ అసైన్ టు ది ఆథరైజ్డ్ పర్సన్ ఫర్ ఇష్యూయింగ్ సేఫ్ వర్క్ పర్మిట్. అంటే జనరల్గా సేఫ్ వర్క్ పర్మిట్ ఎవరు ఇష్యూ చేస్తారు? మేనేజర్ క్యాడర్లో ఉన్నవాళ్ళు. క్లయింట్ కంపెనీ సంబంధించిన మేనేజర్ క్యాడర్లో ఉన్న వ్యక్తి సేఫ్ వర్క్ పర్మిట్ మీద ఇష్యూ చేస్తాడు అనమాట, సంతకం చేస్తాడు. అర్థమైంది? ఆథరైజ్డ్ పర్సన్సే ఆ సేఫ్ వర్క్ పర్మిట్ మీద సంతకం పెడుతున్నారా లేదా అన్నది చెక్ చేసుకోవడం. ఈజ్ ది కాపీ ఆఫ్ సేఫ్ వర్క్ పర్మిట్ సెంట్ టు ది సేఫ్టీ ఆఫీసర్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ జాబ్.
ఆ ప్రమాదకరమైన టాస్క్ చేసే ముందు ఆ సేఫ్ వర్క్ పర్మిట్ యొక్క కాపీ సేఫ్టీ ఆఫీసర్స్కి ముందు పంపిస్తున్నారా లేదా? ఈజ్ ది వ్యాలిడిటీ పీరియడ్ స్పెసిఫైడ్ ఇన్ సేఫ్ వర్క్ పర్మిట్. చూడండి, వ్యాలిడిటీ పీరియడ్ అంటే జనరల్గా మెయింటెనెన్స్ సేఫ్టీ వర్క్ పర్మిట్ యొక్క టైము 8 hours to 9 hours ఉంటుంది. ఓకే, అదే కన్స్ట్రక్షన్ టాస్క్ సంబంధించిన సేఫ్టీ వర్క్ పర్మిట్ డ్యూరేషన్ 48 hours ఉంటుంది. జనరల్గా మెయింటెనెన్స్ యాక్టివిటీస్ అవుతుంటాయి కాబట్టి 8 hours 9 hours టైం మెన్షన్ చేస్తున్నారు. వ్యాలిడిటీ పీరియడ్ అంటే టైం స్పెసిఫైడ్ ఇన్ ది సేఫ్ వర్క్ పర్మిట్. నెక్స్ట్, ఆర్ ది రికార్డ్స్ ఆఫ్ సేఫ్ వర్క్ పర్మిట్ ఈజ్ అవైలబుల్ అండ్ మెయింటైన్డ్ ప్రాపర్ ఆర్డర్. అన్ని సేఫ్ వర్క్ పర్మిట్ యొక్క హార్డ్ కాపీలు అందుబాటులో ఉన్నాయా, వాటి యొక్క నిర్వహణ ఏ రకంగా ఉన్నది అన్నది చెక్ చేయడం. నెక్స్ట్ చూడండి, 7th ది కాంట్రాక్టర్ సేఫ్టీ సిస్టమ్. జనరల్గా క్లయింట్ ఉంటాడు, క్లయింట్ కిందన సబ్ కాంట్రాక్ట్స్ ఉంటారు. కాంట్రాక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పిసిఎల్ యొక్క మేజర్ కాంట్రాక్టర్ ఎవరు? మన ఎల్ఎన్టీ. అలాగే మన రెడ్డి ల్యాబొరేటరీస్ యొక్క మేజర్ కాంట్రాక్టర్ ఎవరు? సబ్ కాంట్రాక్టర్ ఆర్మ్స్ట్రాంగ్. ఆ రకంగా కాంట్రాక్టర్ సేఫ్టీ సిస్టమ్ ఈ రకంగా ఉంది. ఓకే, ఫస్ట్ ది ఈజ్ దేర్ ఎనీ సిస్టమ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ కాంట్రాక్టర్స్. అంటే కాంట్రాక్టర్ వ్యవస్థ సెలెక్షన్ చేయడానికి ఏ రకమైన వ్యవస్థ ఉంది? ఆర్ దేర్ ఎనీ గైడ్ లైన్స్ ఆన్ కాంట్రాక్టర్ సేఫ్టీ. అంటే కాంట్రాక్టర్ భద్రత సంబంధించిన ఏమైనా మార్గదర్శకాలు ఉన్నాయా అన్నది చెక్ చేసుకోవడం. మనకి డూ ది కాంట్రాక్టర్స్ హ్యావ్ దేర్ ఓన్ సేఫ్టీ ఆర్గనైజేషన్. ఆ పర్టికులర్ సేఫ్టీ ఉంది కదా, ఆ సబ్ కాంట్రాక్ట్ కంపెనీకి ఓన్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉందా? సేఫ్టీ ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారు, సేఫ్టీ మేనేజర్స్ ఎంతమంది ఉన్నారు? ఆర్ ది కాంట్రాక్టర్స్ రిపోర్టింగ్ ఆల్ యాక్సిడెంట్స్ అండ్ ఇంజురీస్. అంటే ఏదైనా ప్రమాదాలు జరుగుతున్నా, గాయపడుతున్న ఆ సబ్ కాంట్రాక్ట్ వర్కర్స్ క్లయింట్ కంపెనీకి రిపోర్టింగ్ చేస్తున్నారా లేదా అన్నది చెక్ చేసుకోవడం. ఆర్ ది కాంట్రాక్ట్ వర్కర్స్ ట్రైన్ టు అబ్జర్వ్ సేఫ్టీ అట్ వర్క్ ప్లేస్. అంటే ఆ సబ్ కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ శిక్షణ పొందారా, సేఫ్టీ అట్ వర్క్ ప్లేస్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారా లేదా, గమనిస్తున్నారా అన్నది చెక్ చేయాలి. నెక్స్ట్, ప్లాంట్ డిజైన్ అండ్ లేఅవుట్. ప్లాంట్ లేఅవుట్ అండ్ డిజైన్ అంటే ప్లాంట్ యొక్క అమరిక మరియు రూపకల్పన ఏ రకంగా ఉండాలి. కమింగ్ టు ది ఫస్ట్ చెక్ లిస్ట్, వెదర్ ది హజార్డస్ ఆపరేషన్స్ ఇన్ ది ప్లాంట్ ఆర్ సాగ్రిగేటెడ్. అంటే ప్రమాదకరమైన కార్యకలాపాలన్నీ సాగ్రిగేట్ చేసి వేరు చేసి ఉంచబడ్డాయా లేదా అన్నది. ప్లాంట్ డిజైన్ అండ్ లేఅవుట్ అంటే ప్లాంట్ యొక్క అమరిక మరియు రూపకల్పన ఏ రకంగా ఉండాలి అన్నది. నెక్స్ట్, మన వెదర్ ది ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ ఆర్ కన్సిడర్డ్ డ్యూరింగ్ ది డిజైన్. అంటే ప్లాంట్ యొక్క రూపకల్పన చేసినప్పుడు వృత్తిపరమైన ఆరోగ్యం మరియు భద్రతాపరమైన అంశాలు పరిగణలో తీసుకున్నారా లేదా అన్నది చెక్ చేయడం. ఆర్ ఆల్ ఎక్విప్మెంట్ ప్రొవైడెడ్ విత్ యాడిక్వేట్ స్పేస్ ఫర్ వర్కింగ్ అండ్ మెయింటెనెన్స్. జనరల్లీ ఆ ప్లాంట్లో మేజర్ ఎక్విప్మెంట్స్, ఆక్సిలరీ ఉప పరికరాలు ఉంటాయి. అవి ఇన్స్టాల్ చేయడానికి సరిపడా స్పేస్ ఉందా, పని చేసుకోవడానికి సరిపడా స్పేస్ ఉందా, ఏదైనా సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ చేయాలంటే పెద్ద పెద్ద క్రెయిన్లు రావాలి. ఆ క్రెయిన్ రావడానికి, ఆ మెయింటెనెన్స్ చేయడానికి సరిపడా స్పేస్ ఉందా లేదా అన్నది చెక్ చేయడం. తర్వాత, వెదర్ ది ప్లాంట్ లేఅవుట్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్. ఆ పర్టికులర్ ప్లాంట్ యొక్క అమరిక మనకి ఏ రకంగా ఉంది? ఏదైనా మేజర్ ఫైర్ అయితే ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అంటే ఫైర్ మొబైల్ టెండర్స్, అంబులెన్సెస్ రావడానికి అనువుగా ఉందా? మన ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, పారిపోయే మార్గాలు ఏ రకంగా ఉన్నాయి అన్నది చెక్ చేయడం. నెక్స్ట్, మన మెడికల్ మేనేజ్మెంట్ ఆఫ్ యాక్సిడెంట్స్. మెడికల్ మేనేజ్మెంట్ అంటే ఏ రకంగా ఉండాలి? ఆర్ ది మెడికల్ ఫెసిలిటీస్ అవైలబుల్ టు ట్రీట్ ది సీరియస్ ఇంజురీస్. అంటే ప్రమాదకరమైన గాయాలు అవుతే ఆ మెడికల్ ఫెసిలిటీస్ మనకి ఏ రకంగా ఉన్నాయి ఆ పర్టికులర్ ఫ్యాక్టరీస్లో. ఈజ్ ది అంబులెన్స్ వ్యాన్ ఈజ్ అవైలబుల్ ఫర్ రౌండ్ ఏ క్లాక్ బేసిస్. అంటే 24 hours బేసిస్లో అంబులెన్స్ వ్యాన్ ఉందా లేదా?
ఆర్ ది వర్కర్స్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ అవేర్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడికల్ ఫెసిలిటీస్? మెయిన్ వర్కర్స్, సబ్ కాంట్రాక్ట్ వర్కర్స్ అత్యవసర పరిస్థితి సంబంధించిన మెడికల్ ఫెసిలిటీకి అవగాహన కలిగి ఉన్నారా లేదా? అది. నెక్స్ట్ 10 కంట్రోలింగ్ ఆఫ్ అబ్నార్మల్ వర్క్ కండిషన్స్, అంటే అసాధారణ పని పరిస్థితులు వస్తే ఏ రకంగా కంట్రోల్ చేయాలి? కమింగ్ టు ది ఫస్ట్, వెదర్ ది అబ్నార్మల్ వర్క్ ప్లేస్ కండిషన్స్ ఆర్ ఐడెంటిఫైడ్, ప్రమాదకరమైన పని ప్రదేశం యొక్క పరిస్థితులను గుర్తించారా? ఆర్ ది ఎంప్లాయీస్ అవేర్ ఆఫ్ ది మెజర్స్ టు బి టేకెన్ డ్యూరింగ్ అబ్నార్మల్ వర్క్ ప్లేస్ కండిషన్స్, అంటే అసాధారణమైన పని పరిస్థితులు వస్తే ఆ పర్టికులర్ ఎంప్లాయీస్ అవగాహన కలిగి ఉన్నారా, మనకి ఏ రకమైన సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి అన్నది చెక్ చేయాలి. తర్వాత ఎంప్లాయీ సెలెక్షన్ అండ్ ప్లేస్మెంట్, అంటే ఉద్యోగస్తుల యొక్క సెలెక్షన్, ప్లేస్మెంట్ ఏ రకంగా ఉంది? వెదర్ ది నామ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ది సెలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్, అంటే జనరల్గా మనకి సూపర్వైజర్ క్యాడర్లో ఉన్న వ్యక్తి ఇంజనీర్ చదవాలి, బీటెక్ మినిమమ్. టెక్నీషియన్ కేటగిరీ, ఫోర్మ్యాన్ కేటగిరీలో ఉన్న వ్యక్తులు పాలిటెక్నిక్, ఐటీఐ చదవాలి. ఆ రకమైన టెక్నికల్ స్కిల్స్ ఎలాగున్నాయి, అంటే ఏ కేటగిరీ పీపుల్ యొక్క సెలక్షన్ ఏ రకంగా ఉంది, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏ రకంగా ఉంది. అలాగే సేఫ్టీ ఆఫీసర్స్ అనుకో, డిగ్రీ విత్ ఎస్బిటిఈటి అలాగా. చూడండి, వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఫర్ సేఫ్టీ వాల్యుయేషన్, భద్రతాపరమైన ఉల్లంఘనలు చేస్తే మేనేజ్మెంట్ యొక్క ప్రతిస్పందన ఏ రకంగా ఉంది? మనకి వెదర్ సేఫ్టీ రిలేటెడ్ డెసిషన్స్ ఆర్ టేకెన్ ఇన్ కన్సల్టేషన్ విత్ వర్కర్, అంటే భద్రతాపరమైన నిర్ణయాలు వర్కర్స్ కి సంప్రదించుకొని చేస్తున్నారా లేదా? వాట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ మేనేజ్మెంట్ టువర్డ్స్ ది యూజ్ ఆఫ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వేసుకోకుండా ఎవరైనా వర్కర్స్ పనిచేస్తుంటే మేనేజ్మెంట్ యొక్క యాటిట్యూడ్ ఏ రకంగా ఉంది, వాళ్ళు ఏదైనా డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుంటున్నారా లేదా అన్నది చెక్ చేయడం. తర్వాత యాటిట్యూడ్ ఆఫ్ వర్కర్స్, అంటే వర్కర్స్ యొక్క వైఖరి. వాట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ది వర్కర్స్ టువర్డ్స్ ది యూజ్ ఆఫ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లు వేసుకొని పనిచేస్తున్న వర్కర్స్ యొక్క వైఖరి ఏ రకంగా ఉంది, వాళ్ళు పీపీఈ వేసుకో పనిచేయడానికి ఇష్టపడుతున్నారా లేదా, లేకపోతే పీపీఈ మనకి వేసుకోకుండా పనిచేయడానికి ఇష్టపడుతున్నారా, వాళ్ళ వైఖరి ఏంటి అన్నది గమనించాలి. నెక్స్ట్, డూ ద వర్కర్స్ రిపోర్ట్ నియర్ మిస్ ఇన్సిడెంట్స్ అండ్ సజెస్ట్ సేఫ్టీ ఇంప్రూవ్మెంట్స్, ఏదైనా త్రుటిలో తప్పిన సంఘటనలు, భద్రతాపరమైన మెరుగుదల గురించి వర్కర్స్ ఏదైనా రిపోర్ట్ చేస్తున్నారా లేదా, నివేదికలు అందిస్తున్నారా లేదా? నెక్స్ట్, వెదర్ ది వర్కర్స్ ఆర్ అవేర్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దేర్ రాంగ్ యాక్షన్, అంటే వాళ్ళ తప్పుడు చర్యల వల్ల ఏ రకమైన భయంకరమైన పరిమాణాలు జరుగుతాయి అన్న దాని గురించి వర్కర్స్కి అవగాహన ఉందా? ఆర్ లైట్ డౌన్ సేఫ్ వర్క్ ప్రొసీజర్స్ ఫాలోడ్ స్ట్రిక్ట్లీ, అంటే మన మన భద్రతాపరమైన పని విధానాలు, ఆ ఫ్యాక్టరీలో లైట్ డౌన్ అయిన భద్రతామైన పని విధానాలు స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారా లేదా? ఆర్ ది వర్కర్స్ అవేర్ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ రివార్డ్స్ అండ్ శాంక్షన్స్ రిలేటింగ్ సేఫ్టీ మ్యాటర్స్, అంటే భద్రతాపరమైన మ్యాటర్స్ లో ఏ రకమైన అవార్డ్స్ దొరుకుతాయి, ఏ రకమైన అనుమతులు ఉంటాయి అన్న విషయం గురించి వర్కర్స్ కి అవగాహన కలిగి ఉందా లేదా అన్నది చెక్ చేయాలి. కమింగ్ టు ది నెంబర్ 3, స్టాట్యూటరీ లైసెన్స్ అప్రూవల్స్ రికార్డు. స్టాట్యూటరీ లైసెన్స్ అంటే శాసనం చేయబడ్డ లైసెన్స్, గవర్నమెంట్ లైసెన్స్లు, అప్రూవల్స్ రికార్డ్స్. వాట్ ఆర్ ది సేఫ్టీ రిలేటెడ్ యాక్ట్స్, రూల్స్ అప్లికబుల్ టు యువర్ ఆర్గనైజేషన్, అంటే ఏ రకమైన చట్టాలు, రూల్స్ ఈ సంస్థలో అమలు చేయబడ్డాయి అన్నది చెక్ చేయడం. చూడండి, వెదర్ ది లైసెన్స్ హ్యావ్ బీన్ వ్యాలిడేటెడ్, అంటే ఎప్పటికప్పుడు మన లైసెన్స్లన్నీ వ్యాలిడ్గా ఉన్నాయా లేవా, దాని యొక్క టైం లిమిట్ ఏంటి, అంటే మన టెలిఫోన్ కనెక్షన్ కానీ, వాటర్ కనెక్షన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కానీ, సీవేజ్ కనెక్షన్ కానీ, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్, ఇవన్నీ గవర్నమెంట్ లైసెన్స్లు, వీటినే స్టాట్యూటరీ లైసెన్సెస్ అని అంటారు.
కమింగ్ టు ది లాస్ట్ మనకి మోటివేషన్ అండ్ ప్రమోషనల్ మెజర్స్ ఆఫ్ ఓహెచ్ఎస్. మోటివేషన్ అంటే ప్రేరణ కల్పించడం, ప్రమోషనల్ అంటే అంటే ప్రోత్సహించే కొలమానాలు. మన డస్ ద ఫ్యాక్టరీ హ్యావ్ ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ సజెషన్ ప్రోగ్రామ్? ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ సజెషన్ ప్రోగ్రామ్ ఉందా? ఆర్ ది ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ కాంటెస్ట్ ఆర్గనైజ్డ్ ఇన్ ది ఫ్యాక్టరీ? ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ సంబంధించిన పోటీలు, కంటెస్ట్లు అంటే పోటీలు మనకు ఆ సంస్థలో కండక్ట్ చేస్తున్నారా లేదా? నెక్స్ట్, డస్ ద ఫ్యాక్టరీ పార్టిసిపేట్ ఇన్ నేషనల్ సేఫ్టీ అవార్డ్? నేషనల్ సేఫ్టీ అవార్డులో ఆ కంపెనీ పార్టిసిపేట్ చేసిందా లేదా? మనకి డస్ ద ఆర్గనైజేషన్ పబ్లిష్ సేఫ్టీ బులెటిన్స్, న్యూస్ లెటర్స్? ఆ సంస్థ భద్రతాపరమైన ప్రకటనలు, న్యూస్ లెటర్స్ మన ప్రచురిస్తుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఇదండి. ఇందులో ఏంటంటే మీకు ఇది ఉంటుంది కదా, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేఫ్టీ ఆడిట్ అండ్ లిస్ట్ అవుట్ ది రికార్డ్స్ ఆఫ్ ఎగ్జామిన్ డ్యూరింగ్ సేఫ్టీ ఆడిట్. ఇది అడగడానికి 70% ఛాన్సెస్ ఉంటే, సేఫ్టీ ఆడిట్ చెక్ లిస్ట్ ఉంది కదా, ఇది అడగడానికి 30% ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ సేఫ్టీ ఆడిట్ శాంపుల్ చెక్ లిస్ట్, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేఫ్టీ ఆడిట్ అండ్ లిస్ట్ అవుట్ ది రికార్డ్స్ డ్యూరింగ్ ఎగ్జామిన్ డ్యూరింగ్ సేఫ్టీ ఆడిట్. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది గ్యారంటీగా 10 మార్క్స్కి. మీరు ఒకదానికి ఒకటి రాయకండి. ఇది 70% ఈ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటే, 30% సేఫ్టీ ఆడిట్ శాంపిల్ చెక్ లిస్ట్ రావడానికి ఆస్కారం ఉంది. మీరు హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని ఓన్గా అయినా రాసేవచ్చు. ఓకే, ఎనీ డౌట్స్? ఇందులో టోటల్గా మనకి 16 మార్క్స్, 13 to 16 మార్క్స్ వెయిటేజ్ ఈ పర్టికులర్ టాపిక్. క్వశ్చన్ ఎలాగొచ్చినా కూడా ఇచ్చాను. అంటే ఒక 10 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీ, 1 or 2, 3 మార్క్స్ క్వశ్చన్స్ పడతాయి. సో సో 16 మార్క్స్ వెయిటేజ్. ఈ పాయింట్స్ అన్ని మీరు చదువుకున్నారంటే ఓకే. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ IS 104. డౌట్స్ అడగండి. మీరు ఓన్లీ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. సేఫ్టీ ఆడిట్లో క్వశ్చన్ ఫార్మాట్లో ఎలాగైనా రాసుకోవచ్చు. ఓకే, సేఫ్టీ ఆడిట్ శాంపిల్ చెక్ లిస్ట్లో హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. అవి రాసినా 50% మార్క్స్ పడతాయి. ఈ రికార్డ్స్ ఈజీగానే ఉన్నాయి. ఇందులో మీరు 30 ఇచ్చాను, మీరే 23 రాయండి. ఓకే, టైప్స్ ఆఫ్ సేఫ్టీ ఆడిట్ ఇవన్నీ బట్టి కొట్టేయండి, ఈ 1 to 8. రైట్ అండి, ఎగ్జాస్ట్ అయిపోయాను. ఇంకా 10 minutes నాకు మిగిలి ఉంటే ముందు ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ గురించి రివ్యూ చేద్దాం అనుకున్నాను.